ఇక పెద్ద నోట్ల రద్దుపై వామపక్షాలు చేపట్టిన భారత్ బంద్ ప్రభావం నల్లగొండ జిల్లాలో కనిపించడం లేదు. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా బస్సులు నడుపుతున్నారు ఆర్టీసీ అధికారులు. అటు వ్యాపార సంస్థలు ఓపెన్ చేశారు. బంద్ ప్రభావంపై నల్లగొండ జిల్లా నుంచి మరిన్ని డీటెయిల్స్ శేఖర్. శేఖర్, ఓవర్ టు యూ. 500, 1000 రూపాయలని బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుని 2 వారాలు గడుస్తుంది. అయినప్పటికీ ఇక సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే కోణంలో ఇక వామపక్షాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఈ భారత్ బంద్కు పిలుపునిచ్చింది. దాంతో ఇటు నల్గొండ జిల్లా, సూర్యాపేట, అటు భువన యాదాద్రి జిల్లాలో పాక్షికంగా బంద్ కనిపిస్తుంది. ఈ రోజు మనం చూడొచ్చు, నల్గొండ బస్ స్టాండ్ లో ఉన్నాం. చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, మీరు ఏం చేస్తారు? ఏమైనా 500, 1000 రూపాయలు బ్యాన్ చేయడం వల్ల ఏమైనా ఇబ్బంది ఉందా? నిజంగా మామూలుగా పెద్దవాళ్ళకైతే ఏమి ఇబ్బంది లేదు, డబ్బున్న వాళ్ళకి. మధ్యతరగతి వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బందులు, బ్యాంకు ముందలు నిలబడటం, చాలా టైం వేస్ట్ చేయడం, ఇలాంటివి అయితే జరుగుతున్నాయి. ఇబ్బందులు అంటే ఇక సహజం, కానీ రద్దు అనేది మాత్రం ఓకే, దానికైతే సాటిస్ఫై చేస్తాం. కానీ చిరు వ్యాపారులకు ఇలాంటి వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మేము కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇప్పుడు ఒక 1000 రూపాయలు ఇచ్చిన మనము 2000 ఇచ్చినాం అనుకో, 2000 నోటు ఇస్తున్నాడు. ఆ 2000 నోటు చిల్లరకి మళ్ళీ పోతే మళ్ళీ ఏం లేవు చిల్లర. ఎవరు ఇస్తారు? 500 నోట్లు ఇవ్వలేదు. అందుకని కొంచెం చాలా వరకు అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఈ రోజు బంద్కు సంబంధించి మాత్రం పెద్దగా పాక్షికంగానే కనిపిస్తుందని చెప్పవచ్చు. చెప్పండి, మీరు ఎక్కడ వెళ్తున్నారు? కేంద్ర ప్రభుత్వం 500, 1000 రూపాయలు బ్యాన్ చేసిన తర్వాత ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఇబ్బంది అంటే ఏటీఎం దగ్గర క్యూ చాలా బాగుంది, అదే ఇబ్బంది అయితే ఎక్కువ ఏం లేదు. నేను సమర్థిస్తాను. చూడొచ్చు, మొత్తానికి మాత్రం కొంతమంది అంటే మోడీ తీసుకున్న నిర్ణయం సరైంది అని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. ఇంకా బ్లాక్ మనీ ఏదైతే ఉన్నదో అది బయటికి రావడంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయొచ్చు. ఇక సామాన్యులకు కూడా ఏదైతే రేట్స్ ఉన్నాయో ఆ రేట్లు తగ్గే అవకాశం కూడా ఉంటుందని కొంతమంది చెప్పుకొస్తున్నారు. ఇది నల్గొండ జిల్లా నుంచి తాజా అప్డేట్స్. కృష్ణతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.